వాట్ ఆర్ అర్థమెటిక్ ఆపరేటర్స్? డెఫినేషన్ చూసినట్టయితే అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆర్ సింబల్స్ యూజ్డ్ టు పర్ఫార్మ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఇన్ జావాస్క్రిప్ట్. దే వర్క్ ఆన్ నంబర్స్, లిటరల్స్ ఆర్ వేరియబుల్స్ అండ్ రిటర్న్స్ ఏ న్యూమరిక్ రిజల్ట్. అర్థమెటిక్ ఆపరేటర్ అంటే మనకి సింబల్స్‌ని యూజ్ చేసి అంటే ఆపరేటర్స్ ఆర్ సింబల్స్ యూజ్డ్ టు పర్ఫార్మ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ అనమాట. ఎందుకంటే మనకి నంబర్స్‌ని క్యాలిక్యులేషన్ చేయటము. ఆ నంబర్స్‌ని ఈ యొక్క ఆపరేటర్స్ ద్వారా క్యాలిక్యులేషన్ చేస్తే మనకి న్యూమరిక్ వాల్యూస్‌ని మనము న్యూమరిక్ రిజల్ట్ మనకి ఇవ్వడం జరుగుతుందనమాట. ముఖ్యంగా అర్థమెటికల్ ఆపరేటర్స్‌లో న్యూమరిక్ వాల్యూస్‌ని ఎక్కువగా రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే అవి ఏముంటాయి మనకి అర్థమెటిక్ ఆపరేటర్ చూసినట్టయితే అడిషన్. అడిషన్ అంటే మనకి 2 నంబర్స్‌ని మినిమమ్ 2 నంబర్స్‌ని యాడ్ చేయటము. అలాగే సబ్ట్రాక్షన్ అంటే మనకు తెలుసు. సబ్ట్రాక్షన్ అంటే మనకి ఒక నంబర్ నుంచి ఇంకో నంబర్‌ని మనం తీసేస్తాం. కాకపోతే ఇక్కడ సబ్ట్రాక్ట్స్ ద రైట్ ఆపరెంట్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఆపరెంట్. ఇది మంచిగా గుర్తుపెట్టుకోవాలి. సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడైనా సరే. రైట్ ఆపరెంట్ ఫ్రమ్ లెఫ్ట్ ఆపరెంట్. మనకి రైట్ ఆపరెంట్ ఏం చేస్తుంది నుంచి లెఫ్ట్ ఆపరెంట్‌ని మనం తీసేస్తాం. రైట్ ఆపరెంట్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఆపరెంట్. లెఫ్ట్ ఆపరెంట్ నుంచి రైట్ ఆపరెంట్‌ని మనం తీసేస్తాం అనమాట. ఎప్పుడైనా సబ్ట్రాక్షన్ గుర్తుపెట్టుకోండి. మల్టిప్లికేషన్. మల్టిపుల్ 2 నంబర్స్. ఎన్ని నంబర్స్ ఉంటే అన్ని నంబర్స్ మనకి మల్టిప్లికేషన్ అని చెప్పేసి ఇంటూ అని చెప్పేసేస్తే మనం ఆటోమేటిక్‌గా మల్టిప్లికేషన్ చేసేస్తాం అనమాట. డివిజన్. డివైడ్స్ ద లెఫ్ట్ ఆపరెంట్ బై ద రైట్ ఆపరెంట్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే డివిజన్‌లో లెఫ్ట్ ఆపరెంట్ డివైడ్స్ ఏం చేస్తుంది లెఫ్ట్ ఆపరెంట్ బై ద రైట్ ఆపరెంట్ చేత లెఫ్ట్ ఆపరెంట్‌ని మనము ఏం చేస్తాం డివైడ్ చేస్తాం అనమాట. ఇది మాడ్యులస్ ఆర్ రిమైండర్. రిటర్న్స్ ద రిమైండర్ ఆఫ్టర్ డివిజన్. మనం డివిజన్ చేసిన తర్వాత మనకి ఏమైతే మనకి నంబర్ వస్తుందో మనకి అదేం చేస్తుంది దాన్ని ఏమంటారు రిమైండర్ అని చెప్పేసి అంటారనమాట. దాన్ని మాడ్యులస్ అనే ఈ యొక్క సింబల్ ద్వారా మనము చేయడం జరుగుతుందనమాట. ఎన్ని సింబల్స్. నెక్స్ట్ ఎక్స్పోనెన్షియేషన్ చెప్పేసి అంటారనమాట. 2 స్టార్స్ ఉంటాయి మనకి. రైజెస్ ద లెఫ్ట్ ఆపరెంట్ టు ద పవర్ ఆఫ్ ద రైట్ ఆపరెంట్. అంటే ఇది ఏం చేస్తది మనకి లెఫ్ట్ ఆపరెంట్ మనకి 2 నంబర్స్ ఉన్నాయి. 2 ఇంటూ 3 అని చెప్పేసి ఇచ్చాము. 2 ఎక్స్పోనెంటేషన్ 3 అని చెప్పి ఇచ్చామనమాట. అప్పుడు ఏమైంది 2ని మనము 3 టైమ్స్ 2 ఇంటూ 2 జా 4, 4 2 జా 8 అనమాట. ఇలాగ 3 టైమ్స్ మనము మన రైట్ సైడ్ ఎంత నంబర్ ఇచ్చామో అన్ని సార్లు మనం చేయాల్సి ఉంటుందనమాట. ఇది ఎక్స్పోనెన్షియేషన్. ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటే ఏం లేదు. ప్లస్ చేస్తాం మనం. అంటే 1 నంబర్ యాడ్ చేసుకుంటూ పోతాం. డిక్రిమెంట్ ఆపరేటర్ అంటే మైనస్ అంటే 1 నంబర్‌ని మనం మైనస్ చేసుకుంటూ పోతాం అనమాట. ఇది అర్థమెటిక్ ఆపరేటర్‌లో చాలా ఇంపార్టెంట్. మనము ఇవి జావాస్క్రిప్ట్ కాదు కదా! ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఎనీ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్‌లో మనము ఇవి కంపల్సరీగా చేయవలసి ఉంటుందనమాట.